కొంతమంది కొన్ని లక్షల మంది నెట్లో లాగిన్ అవుతున్నారు, కొంత లక్షల మంది ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నారని. నా బాధ ఏంటంటే మైదానాల్లో ఎవరు కనపడట్లేదు. అదే నా బాధ అనమాట. ఎక్కడైనా మన పరేడ్ గ్రౌండ్స్ కానీ ఏదైనా గ్రౌండ్స్కి వెళ్ళి చూస్తే మైదానాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎక్కడున్నారు ఈ పిల్లలు, ఎక్కడుంది యువతరం అంటే కంప్యూటర్ల ముందు ఉండిపోతున్నారు, ఫేస్బుక్ల ముందు ఉండిపోతున్నారు అనమాట. కాబట్టి మీకున్న సమయంలో కొంత సమయాన్ని పర్సనల్గా వెళ్ళి ఏదైనా ఆట ఆడడం మొదలుపెట్టండి. ఎనీ గేమ్, ఈ గేమ్ అనే కాదు, ఎనీ గేమ్ యూ కెన్ ప్లే. ఎందుకంటే ఒక మనిషి ఆటలు ఆడే మనిషికి ఆటలు ఆడని మనిషికి చాలా తేడా ఉంటుందన్నమాట. ఎన్నో లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఈ గేమ్స్ ద్వారా తెలుస్తాయి, గేమ్స్ ద్వారా మీకు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి నేను కెరియర్ గైడెన్స్కు నేను ఇచ్చే నెంబర్ 1 టిప్ ఏంటంటే ప్రతిరోజు మీరు ఆడండి. మీకు దగ్గర ఉన్న గ్రౌండ్కి వెళ్ళి ఎనీ గేమ్ కొంతసేపు చెమట పట్టనివ్వండి బాడీకి. దాంతో మనసు రిలాక్స్ అవుతుంది. మీరు ఒక అరగంట చదివినా కూడా ఉన్నదంతా అలా ఎక్కేస్తుంది అన్నమాట. కాబట్టి దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే. మీరు చాలామంది పేరెంట్స్ కూడా అనుకుంటారు, మావాడు ఆడేస్తున్నాడు, చదవట్లేదు, కాబట్టి వీడు టైం వేస్ట్ చేసేసుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న తల్లులందరికీ నాకు ఒకటే విజ్ఞప్తమ్మ, పిల్లల్ని ఆడనివ్వండి, పిల్లల్ని మైదానాలకు వెళ్ళనివ్వండి, పిల్లల్ని ఆడనివ్వండి. ఎందుకంటే వాడిలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడి నుంచి మొదలవుతాయన్నమాట. గెలుపు ఓటమిలేంటో ఆ మైదానం మనకు నేర్పుతుంది. అలా లేకుండా ఏమైపోతుందంటే ఇప్పుడు చూస్తాను చాలామందిని, వాడు ఏదో ఒక ఇదిగా వేరేవాడు ఎవరైనా గెలిచేస్తే వాడు అసలు ఉండలేడు మనిషి. వాడి గురించి ఏదో చెడు మాట్లాడేస్తుంటాడు అనమాట. వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అయినా కూడా వాడికి ఏదో ఇచ్చేశాడు, ఇంటర్వ్యూ బోర్డుకి ఏదో చేశాడు, వాడు సెలెక్ట్ అయిపోయాడు, వీడి ఓటమిని వాడు ఒప్పుకోడు. ఇతరుల గెలుపుని దాన్ని ఏదో విధంగా దాన్ని వక్ర మార్గంలో వాడు సంపాదించడాన్ని చెప్తాడు. దానికి కారణం ఏంటంటే గెలుపు ఓటములు నేర్పించవలసిన మైదానాల్లో మనం వెళ్ళట్లేదు. కాబట్టి జీవితంలో గెలుపు ఓటములను మనం తీసుకోవడానికి మనలో ఉన్న క్షమత సరిపోవట్లేదు అనమాట. కాబట్టి నా యంగ్ ఫ్రెండ్స్కి అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వెళ్ళండి, వెళ్ళి మైదానాల్లో ఆడండి. అప్పుడే ఇది వస్తుందన్నమాట మీకు.